సెంటిమెంట్ ని కూలీ సినిమాకి అప్లై చేస్తున్నారా? 10 ఏళ్ల కింద కబాలీకి చేసిందే ఇప్పుడు కూలీ సినిమాకి కూడా రిపీట్ చేయాలని చూస్తున్నారా? అప్పుడు వర్కౌట్ అయిన ఫార్ములానే ఇప్పుడు కూలీకి కూడా పనిచేస్తుందని మేకర్స్ నమ్ముతున్నారా? అసలేంటి ఆ సెంటిమెంట్? అప్పుడు కబాలీకి ఏం చేశారు? ఇప్పుడు కూలీకి ఏం చేయబోతున్నారు? రజనీ సినిమాల్లో భారీ హైప్ తో వచ్చిన సినిమా ఏది అంటే టక్కున చెప్పే ఆన్సర్ కబాలీ. ఈ సినిమా ఫస్ట్ డే చూడకపోతే చచ్చిపోతామేమో అనేంతగా అభిమానులు దానికోసం వేచి చూశారు. రంజిత్ తెరకెక్కించిన కబాలీ హైప్ అందుకోవటంలో విఫలమైంది, కానీ ఓపెనింగ్స్ లో రికార్డులు తిరగరాసింది. కానీ అప్పుడు ఆ సినిమాకి కనీసం ట్రైలర్ కూడా విడుదల చేయలేదు మేకర్స్. కేవలం 2 టీజర్స్ మాత్రమే విడుదల చేసి హైప్ పెంచేశారు రంజిత్. ట్రైలర్ లేకుండా సినిమాని విడుదల చేయటం అంటే పెద్ద రిస్కే. కానీ అది కబాలీ మేకర్స్ తీసుకున్నారు. తాజాగా ఇదే సెంటిమెంట్ కూలీకి కూడా అప్లై చేయబోతున్నారని తెలుస్తోంది. రజనీ, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న కూలీ ఆగస్టు 14న విడుదల కానుంది. కూలీ నుండి ఇప్పటి వరకు ఒక్క ప్రాపర్ టీజర్ కూడా రాలేదు. ఓ పాట మాత్రమే విడుదల చేశారు మేకర్స్. ఏం చూపించకపోయినా కూడా సినిమాపై హైప్ మామూలుగా లేదు. తెలుగులోనూ రికార్డ్ బిజినెస్ చేస్తోంది కూలీ. ఈ సినిమా హక్కులు ఇక్కడ ఏషియన్ సునీల్ తీసుకున్నారు. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, ఆమీర్ ఖాన్ లాంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. ట్రైలర్ కట్ చేస్తే కథపై ఐడియా వస్తుందని, ఆ కిక్ ఆడియన్స్ కి పోకుండా ఉండాలంటే డైరెక్ట్ థియేటర్స్కి వచ్చి వాళ్ళ క్యారెక్టర్ని సెలబ్రేట్ చేసుకోవాలంటున్నారు లోకేష్. ఈయన ఐడియా బానే ఉంది, కానీ ట్రైలర్ లేకుండా కాస్త రిస్కేనేమో. పైగా ఆగస్టు 14న కూలీకి పోటీగా వార్ 2 కూడా వస్తోంది మరి.